హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసాం మార్నింగ్. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ క్యాండిల్ చూసుకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ గ్యాప్ డౌన్ తర్వాత ఎక్కడ బయ్యర్స్ మనకి కనిపించలా. సో క్యాండిల్లో మనం విక్ చూడొచ్చు. బయ్యర్స్ చాలా ట్రై చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా మనం చూసుకుంటే కంటిన్యూస్ ఫాల్ అనేది జరిగింది. సో అది జరుగుతుందని తెలిసి మనం పీఈ ట్రేడ్ ప్లాన్ చేసాము. ఈ పీఈ ట్రేడ్ ప్లాన్ చేసింది మనం ప్రజెంట్ 1:1.5. బట్ ఇదే మూమెంట్ కంటిన్యూ అవుతే కనుక మనం ఈరోజు ట్రైలింగ్ చేద్దాం ఈ ట్రేడ్లో. సో ఇక్కడ క్లియర్గా నాకు కనిపించింది ఏంటంటే మంచి ఫాల్ అండ్ దగ్గరలో నియరెస్ట్ సపోర్ట్ అయితే లేదు. అండ్ క్లియర్లీ వాల్యూమ్ ప్రకారం చూసుకున్నట్టయితే పీఈ సైడ్ బాగా ఉన్నారు, అంటే ఫాల్ అవ్వడానికి మనకి ఎక్కువ స్కోప్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు వాల్యూమ్ కూడా 2 క్యాండిల్స్లో మంచి కనిపించింది. అండ్ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర కూడా పీఈ సైడ్ మంచిగా ఉన్నారు. సో నేను ఇక్కడ అయితే 1:1.5 ప్రెజెంట్ పెట్టుకున్నాను, అంటే లైక్ 30 పాయింట్స్ రిస్క్ అండ్ 45 పాయింట్స్ ప్రాఫిట్ అనమాట. సో నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బయ్యర్స్ వచ్చినా సరే అదొక ట్రాప్ అని అనుకోవాలి, ఎందుకంటే సపోర్ట్ లేకుండా బయ్యర్స్ మనకి రారు. పైగా వాల్యూమ్ సైడ్ కూడా మనం చూసుకున్నట్టయితే పీఈకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం సిఈ సైడ్ కన్నా వెయిట్ చేసి మంచిగా మన టార్గెట్ రీచ్ అయ్యేదాకా వెయిట్ చేయడం బెటర్. లేదంటే ఎస్ఎల్ అయితే ఈరోజు ట్రేడ్ క్లోజ్ చేసేసుకొని ఇంకా ఈ రోజుకి వదిలేయడమే, ఎందుకంటే హెవీ మూమెంట్స్ జరిగింది, వాళ్ళకి గ్యాప్ డౌన్ హెవీగా అయింది. సో అందుకని ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నట్టయితే మనకి ఒక చిన్న ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది అప్వర్డ్లో. సో ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయ్యి ఎబో క్లోజ్ అయితే కనుక అది సిఈ సైడ్ వెళ్తుందని ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఆ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి అక్కడే క్లోజ్ అయితే కనుక డెఫినెట్గా హెవీ మూవ్ అయితే పీఈ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా ఇక్కడ ఏదైతే డే లో చేసిందో అక్కడి నుంచి ఇంకా సెల్లర్స్ యాడ్ అవుతారు. ఎస్, చూసుకున్నట్టే హెవీ మూవ్ అయితే మనకి ఇప్పుడు రాబోతుంది, ఎందుకంటే అక్కడ కొంతమంది యాడ్ అవుతారు. సో మనం ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నాం. ఎస్, మనం 1:1.5 అయితే హిట్ అయిపోయింది, బట్ వీ విల్ వెయిట్, ఎందుకంటే ఆ సపోర్ట్ కూడా ఆగే ఛాన్సెస్ కనిపించలేదు, ఎందుకంటే అక్కడ చాలా కొత్త ట్రేడర్స్ ఎంట్రీ అయ్యారు. సో మనం చూసుకున్నట్టయితే ఈవెన్ ఇక్కడ వాల్యూమ్ కూడా చాలా హెవీగా రైజ్ అయిపోతుంది. క్లియర్గా మనకి ఇది ఆల్మోస్ట్ ఇది 1:5 పైనే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ 1:5 చూడండి, అసలు మూమెంట్ ఎక్కడ లేదా. ఇక అయితే ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ టు టేక్ సపోర్ట్. బట్ వెయిట్ చేద్దాం అసలు తీసుకుంటుందా లేదా అని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఏం కనిపించట్లా. లెట్ ద క్యాండిల్ క్లోజ్ ఫస్ట్. క్యాండిల్ క్లోజ్ అయ్యాక మనం ట్రైలింగ్ ప్లాన్ చేసుకుందాం. క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా మనం ఏం చేయకూడదు. ఇక్కడ తీసుకో 1:5 వచ్చింది. సో నేను 400 దాకా పెట్టుకుంటా, అంటే 1:3.5. 400 హిట్ అయితే ఎగ్జిట్.